జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. చతుర్థ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి మహాభాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు గంగానది ఒడ్డున సుఖ మహర్షి భాగవత గాథలను ఉపదేశిస్తున్నారు. విదురుడు మైత్రేయ మహర్షి దగ్గరికి వచ్చి ఈ సృష్టి క్రమాన్ని గురించి చెప్పమన్నప్పుడు అప్పుడు సృష్టి క్రమాన్ని గురించి చెప్తూ మైత్రేయ మహర్షి కశ్యప ప్రజాపతి, అలాగే దక్ష ప్రజాపతి, కర్దమ ముని, వీళ్ళ సృష్టి సంతానం వీళ్ళందరి గురించే చెప్తూ దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి దక్ష ప్రజాపతికి పరమేశ్వరునితో శత్రుత్వం రావడం, విరోధం రావడం, అది తెలియక దాక్షాయని సతీదేవిగా తండ్రి చేస్తున్న యజ్ఞం దగ్గరికి వచ్చి అక్కడ తన భర్తను అవమానించిన చోట తాను నిలవరాదు అని చెప్పేసి యోగాగ్నిలో దగ్ధం అవడం. అది తెలిసిన పరమశివుడు తన జటని ఊడబీకి దాన్ని విసిరితే వీరభద్రుడిగా అవతరించడం రుద్రుడు. వీరభద్రుడు రుద్రగణాలతో వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం తెలుస్తుంది. అయితే ఇలా దక్షయజ్ఞం ధ్వంసమైంది, దేవతలు మానవులు శిక్షించబడ్డారు అని తెలిసి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు మనం అందరం కలిసి వెళ్ళవలసింది పరమేశ్వరుడి దగ్గరికి అని కైలాసానికి అందరూ నడుచుకుంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి కలుస్తారు. కలిసి బ్రహ్మదేవుడు పరమేశ్వరుణ్ణి దక్ష ప్రజాపతి తరఫున ప్రార్థిస్తారు, తిరిగి మళ్ళా ఈ యజ్ఞాన్ని పునరుద్ధరించమని. ఈ సంచికలో ఈశ్వరుడు దక్షుణ్ణి అనుగ్రహించడం కనిపిస్తుంది. చతురానుడు బ్రహ్మగారు పరమేశ్వరుడికి తిరిగి మళ్ళా ఈ ఈ సృష్టి క్రమంలో ఈశ్వర రుద్ర నీ అంశలైన శివశక్తి రూపాలతో సమానంగా క్రీడిస్తావు నువ్వు. దక్షయజ్ఞం దుష్టులను శిక్షించకుండా వాళ్ళని కరుణించు, వాళ్ళ మీద నీ కరుణ చూపించు అని బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ప్రార్థించారో ఈశ్వరుడు దక్షుణ్ణి అనుగ్రహించడానికి పూనుకున్నాడు. అని చతురాన నుండు వినయంబున వేడిన నిందు మౌళి నయ్య సయ్యన వరిదృష్టి పొంది దరహాసమునను కృప దొంగిలింప నిట్లను హరిమాయ చేత ననయంబును బామరులైన వారు చేసిన అపరాధ దోషములు చిత్తములో గణింపనిన్నడు. దక్ష ప్రజాపతి ఆ విష్ణుమాయ వల్ల మాయలో పడిపోయి నిన్ను గౌరవించలేదు. నువ్వు లేకుండా యజ్ఞం చేశాడు, అదంతా కూడా విష్ణుమాయ, అది దోషంగా పరిగణించద్దు. వాళ్ళు మాయనికి అతీతులు కారు, కానీ మనం మాయకు అతీతులం కదా అని బ్రహ్మదేవుడు చెప్పాడు. దాంతో చతుర్ముఖ బ్రహ్మ చెప్పిన ఆ విషయాలన్నీ విని బ్రహ్మదేవుడు వినయంతో వేడుకునేసరికి చంద్రశేఖరుడైన ఈశ్వరుడు చాలా సంతోషించి కృప తొంగి చూసేలాగా చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు, హరి మాయ చేత పామర్లైన వాళ్ళు చేసిన ఏ అపరాధాలను నేను ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోను. అయినప్పటికీ బలియుర దండించుట దుర్బల జన రక్షణము ధర్మ పద్ధతి ఎగుటం గలుషాత్ములన అపరాధము కొలదిని దండించు చొందు కొనుకని ఏనున్. కానీ నేను బలవంతులైన దుష్టుల్ని దండించడం, దుర్బలుల్ని రక్షించడం ధర్మ మార్గం కాబట్టి పాపాత్ములని శిక్షిస్తాను. వాళ్ళు చేసిన అపరాధాల స్థాయిని బట్టి వాళ్లకు తగిన రీతిగా శిక్షలను ఇస్తాను అని. ఇప్పుడు దక్ష ప్రజాపతి శిరం అతన్ని చంపడం కుదరలేదు కాబట్టి తలను తీసేసి దాన్ని దగ్ధం చేసేశాడు వీరభద్రుడు. దహించబడ్డ శిరస్సు గల దక్షుడు గొర్రె తలవాడు అవుతాడు, ఎందుకంటే అంతకుముందు నందీశ్వరుడు కూడా శాపం ఇచ్చాడు అని. భగుడు దర్భలతో సంబంధం గల యజ్ఞ భాగాలను పొంది మిత్రుడు అనే పేరుతో మళ్ళీ తిరిగి కళ్ళను పొందుతాడు. పూషుడు దంతాలు లేనివాడు కాబట్టి పిండిని ఆహారంగా యజమాని దంతాలతో తింటాడు అనే. దేవతలంతా మిగిలిన యజ్ఞాన్ని నాకు సమర్పించారు కాబట్టి వాళ్లకు సమస్త అవయవాలతో సంపూర్ణమై సంచరిస్తారు. అవయవాలు ఖండించబడిన ఋత్విక్కులు మొదలైన వాళ్ళు అశ్వని దేవతల బాహువుల్ని, పూషుని హస్తాలను ఉపయోగించుకుంటారు. ఈ విధంగా బాహువులు హస్తాలు పొంది ఋత్విక్కులు జీవిస్తారు. భృగువు మేకపోతు మీసాలు గడ్డాలు పొందుతాడు అని శివుడు ఆజ్ఞ ఇచ్చాడు.
అప్పుడు ప్రాణికోటి సంతృప్తి చెందిన హృదయాలతో తండ్రి మేలు జరిగింది అని బాగుబాగాని ప్రశంసించారు. ఆ తర్వాత శివుని అనుమతితో ఇంద్రాది దేవతలు ఋషులతో కలిసి వెంటరాగా బ్రహ్మదేవుణ్ణి రుద్రుణ్ణి ముందుంచుకొని దక్ష యజ్ఞవాటికకు వచ్చారు. శర్వుని యోగక్రమమున సర్వావయవములు కలిగి సన్ముతి ఋత్విగ్వీర్వాణ ముఖ్యులొప్పిరి పూర్వతను స్త్రీల నార్యభూషణ ఎంతన్. ఆ శంభుని యోగ మార్గంలో మునులు ఋత్విక్కులు దేవతాముఖ్యులు మళ్ళా వాళ్ళ పోయిన అవయవాలన్నీ మళ్ళా వచ్చి మళ్ళా పూర్వ శరీర శోభలతో ప్రకాశించారు. వినుదక్షునంత మేషముఖుని చేసిన నిద్ర మేలుకొని లేచిన పోల్కిన నిలిచే దక్షుడభవుడు గనుగొను చుండంగ నాత్మ గౌతుకమొప్పన్. ఆ విధంగా దక్షుడికి గొర్రెతలవాడిగా చేసేసరికి అతను నిద్ర నుంచి లేచిన వాళ్ళగా లేచి ఈశ్వరుడు చూస్తుండగా సంతోషంగా లేచి నిలబడ్డాడు. ఆ విధంగా లేచి ఎదుట ఉన్న శివుణ్ణి చూడంగానే శరత్కాలంలో బురద తేరుకున్న తేట నీటిలో నుండి కూడిన కొలంలాగా రుద్రుణ్ణి ద్వేషించడం వల్ల కలిగిన పాపాల నుంచి దక్షుడు విముక్తి పొందాడు. ఈశ్వరుణ్ణి స్తుతించాలి అనుకున్నాడు. మరణించిన తన సక్కుమార్తె సతీదేవిని గుర్తు తెచ్చుకున్నాడు. ప్రేమ దుఃఖము గొంతులోకి ఎగేసేసరికి కళ్ళ వెంట కన్నీరు కారుస్తూ ఏ మాట పలకలేకపోయాడు. చివరకు దుఃఖాన్ని ఆపుకొని ప్రేమాతిరేకంతో సర్వేశ్వరుడైన హరునితో ఇలా అన్నాడు: విను నీకపరాధుడనగు నన్ను దండించుటది దండనము కాదు, మదిన్నను రక్షించుటగా మనమున దళతును దేవ యభవ పురహర రుద్ర. ఓ దేవ, అభవ, త్రిపురాలను హరించినవాడా రుద్ర, నీ పట్ల నేను అపరాధం చేశాను. నువ్వు నన్ను శిక్షించడం శిక్ష కానే కాదు, ఇదంతా కూడా నన్ను రక్షించడంగానే నేను మదిలో భావిస్తాను అని దక్షుడు ఇంకా ఇలా అంటున్నాడు: ఓ దేవా, అనఘాత్మ తగ నీవు నబ్జనాభుండును బరికింప బ్రాహ్మణ భాసులైన వారలా ఎడల నెవ్వలనను పేక్షింప రట దృఢ వ్రత చర్యులైన వారి ఎడ నీకుపేక్ష ఎక్కడిది సర్గాదిని నామ్నాయ సంప్రదాయ ప్రవర్త నము నెరింగించుటక కమర విద్యాతపోవ్రత పరాయణులైన బ్రాహ్మణులను వరుస బుట్టించితివి కాక వారినెప్పుడు గేలదండంబు ఓని గోపాలకొండు బలసి గోవుల రక్షించు పగిది నీవు నరసి రక్షించు సుందు గదయ్య రుద్రా. ఓ పుణ్యాత్మ, నువ్వు శ్రీ మహావిష్ణువు కపట బ్రాహ్మణులను ఎప్పుడూ ఉపేక్షించరు, దృఢవ్రతులైన వారి పట్ల నిర్లక్ష్యము వహించరు. సృష్టి ప్రారంభంలో వేద సాంప్రదాయాన్ని తెలియచేయడం కోసం విద్య, తపస్సు, వ్రతపరాయణత్వం కల బ్రాహ్మణులను నువ్వు సృష్టించావు. కాబట్టి వాళ్లను గోపాలకుడు కర్ర పట్టుకుని గోవుల్ని కాపాడినట్టు నువ్వు రక్షిస్తూ ఉంటావు అని. ఓ క్షుద్ర సంహార, తలపోయన విదిత తత్వ విజ్ఞానుండ నయన నా చేత సభాంతరమున నతి దురుక్త్యంబగ క్షతుడవయ్యును మత్కృతాపరాధము హృదయమునందు దళపకాత్రక్ష నిందారు దోషమునదధోగతి పొందుచున్న దుష్కర్ము నన్ను గరుణగాచిన నీకు గడిగి ప్రత్యుపకార మెరిగి కావింప నేనెంతవాడ నుత చరిత్ర భవత్పరానుగ్రహాను రూప కార్యంబు చేత నిరూఢమైన తుష్టిని చిత్తమందు నొందుదువుగాక క్షుద్ర సంహార కరుణా సముద్ర రుద్ర. ఓ క్షుద్ర సంహార, ఓ కరుణా సముద్ర రుద్ర, తత్వజ్ఞానం తెలియని నేను నిండు సభలో దురుక్తులతో చాలా తప్పుగా మాట్లాడి బాణాల చేత నీతో గాయపరిచినట్టుగా గాయపరిచాను. నా అపరాధాన్ని మనస్సులో పెట్టుకోకుండా సజ్జనులను నిందించిన పాపంతో అధోగతి పాలవుతున్న నన్ను దయతో కటాక్షించావు నువ్వు. తిరిగి దీనికి ప్రత్యుపకారం చేయడానికి నేనెంతటి వాడను. ఓ పుణ్యచరిత్ర, పరానందనాథుడవైన నీ అనుగ్రహానికి తగిన పనులతోనే మేమిక నుంచి నిన్ను సంతోషపెట్టేదాం గాక. అలా పరులను అనుగ్రహించే కార్యాల వలన కలిగే తృప్తి మదిలో పొందిదవుగాక అని దైవం సంతోషించే సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటినే దైవం ప్రత్యుపకారంగా స్వీకరిస్తుంది. సర్వభూత హృదయవాసుడు అంతర్యామి అయిన పరమాత్మ పరోపకారాది సత్కర్మాల చేత అనుకూలుడవుతాడు. పరమాత్మ చేత ఉద్ధరించబడే జీవుడు పరమాత్మకు ఏం ప్రత్యుపకారం చేయగలడు?
ఏమీ చేయలేడు అని ఈ విధంగా రుద్రుణ్ణి క్షమించమని దక్షుడు వేడుకొన్నాడు. ఆ పైన బ్రహ్మదేవుడు అనుజ్ఞ పొంది ఉపాధ్యాయులతో ఋత్విక్కులతో కలిసి కార్యాన్ని నిర్వహించబూనుకున్నాడు. అలా యజ్ఞాన్ని నిర్వహించే సమయంలో బ్రాహ్మణులు నిర్విఘ్నంగా యజ్ఞం కొనసాగడానికి ప్రమథగణాలు మొదలైన వీరుల సంబంధంతో కలిగిన దోషాన్ని నివారించగలిగేలా విష్ణుదేవతాపరమైనది త్రికపాలములతో కూడిన పురోడాస ద్రవ్యము గల యజ్ఞ కార్యాన్ని నిర్వహించారు. అధ్వర్యుడైన భృగువుతో కూడి నిర్మలమైన మనస్సుతో దక్షుడు ద్రవ్యత్యాగం అంటే సేకరించిన యజ్ఞ ద్రవ్యాలను సంకల్పపూర్వకంగా త్యాగం చేశాడు. అప్పుడు సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. మానిత శ్యామాయమాన శరీర దీధితులు నల్దిక్కుల దీటు కొనగా గాంచన మేఖల కాంతుల తోడ గౌసేయ చేలద్యుతుల్ సెలిమిసేయ లక్ష్మీ సమాయుక్త లలిత వక్షంబున వైజయంతి ప్రభల్ వన్యసూప హాటక రత్న కిరీట కోటి ప్రభల్ బాలార్క రుచులతో మేళమాడ లలిత నీలాభ్ర రుచి గుంతలములు దనర బ్రవిమాలాత్మీయ దేహజ ప్రభ సరోజ భవామర ముఖ్యుల ప్రభలు మాప నఖిల లోకైక గురుడు నారాయణుండు. గొప్ప శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. గొప్ప శ్యామల వర్ణంతో ప్రకాశించే శరీర కాంతులు నలుదిక్కులా వ్యాపించాయి. బంగారపు ఒడ్డాణపు కాంతులతో పట్టు వస్త్రపు కాంతులు చెలిమి చేస్తున్నాయి. లక్ష్మీదేవితో కూడిన వక్షస్థలంలో వైజయంతి మాలికా కాంతులు వన్నెలీంతున్నాయి. బంగారు రత్నాలు పొదిగిన కిరీటపు అంచుల కాంతులు బాలసూర్యుని కాంతులతో తళుకులీంతున్నాయి. నీల మేఘాల్లాగా ముంగుర్లు కదులుతున్నాయి. స్వచ్ఛమైన తన దేహకాంతులు బ్రహ్మ శివుడు మొదలైన వారి కాంతుల్ని తిరస్కరించగా సకల లోకాలకు గురుడైన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. అలా నారాయణుడు ప్రత్యక్షమయ్యి ఎలా ఉన్నాడంటే సలలిత శంఖ చక్ర జలజాత గదా శరచాప ఖడ్గ నిర్మల రుచులున్ సువర్ణ రుచి మన్మణి కంకణ ముద్రికా ప్రభావళులను దేజరిల్లు భుజవర్గ మనర్గళ కాంతియుక్తమై విలసిత కర్ణికార పృథివీరుహమున్ బురుడింపబిట్టుగన్. శంఖము చక్రము పద్మము గద శరచాపాలు ఖడ్గము వీటి కాంతులు బంగారు కాంతులతో కలిసిన మణిమయ కంకణాల కాంతులు ఉంగరాల కాంతులు బారులు తీర్చినట్టు ప్రకాశిస్తున్నాయిట. అటువంటి భుజాల కాంతులతో శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారంటే పుష్పాలతో ప్రకాశించే కొండగోగు వృక్షంలాగా ఉన్నారట. సరసోదార సమంచిత దరహాస విలోకనముల దగలోకములన్ భరితోషమునొందించుచు వరమోత్సవమొప్ప విశ్వబంధుండగుతున్. రసవంతము ఔదార్యపూర్యమైన చిరునవ్వులతో కూడిన చూపులతో లోకాలను సంతోషపరుస్తూ విశ్వబంధువై పరమోత్సాహంగా కనిపించాడు ఆ శ్రీమన్నారాయణుడు. మరియును రాజహంస రుచిమద్భ్రమణీకృత తాళవృంత చామరములు వీవగా దివిజమానిను లచ్చ సుధామరీచి విస్ఫురణ సితాతపత్ర రుచి పుంజము దిక్కుల బిక్కటిల్ల గాగరి వరదుండు వచ్చ శుభగస్తుతి వర్ణ సువర్ణయానుడై. దేవతా స్త్రీలు రాజహంసల వంటి తెల్లని తాటాకు విసనకర్రలు చామరాలు వీస్తుంటే తెల్ల గొడుగుల కాంతులు చంద్రకిరణాల వెలుగులాగా దిక్కులకు వ్యాపిస్తుంటే ఇంపైన స్థుతుల్లోని అక్షరాలే దేహంగా చేసుకున్న గరుడుని వాహనంగా చేసుకొని శ్రీమన్నారాయణుడు వచ్చాడు. ఆ వచ్చిన నారాయణుడు ఘనరుచి నట్లు వచ్చిన వికార విదూర ముకుందు దూచి బోరన నరవింద నందన పురందర చంద్ర కళాధరామృతాశన ముఖులర్ధి లేచి యతి సంభ్రమమొప్ప నమో నమో దయావననితయే యటంచు ననివారణ మృక్కిరి భక్తియుక్తులే. ఆ విధంగా నీలమేఘ కాంతితో వచ్చిన ఆ వికార విదూరుడైన ఆ విష్ణుమూర్తిని చూసి బ్రహ్మ ఇంద్రుడు శివుడు దేవతలు అత్యంత సంభ్రమంతో లేచి నమో నమో దయావన నిధయే దయా సముద్రానికి నమస్కారము అంటూ భక్తితో నమస్కరించారు. ఆ విధంగా నమస్కరించిన తర్వాత ఆ నలినాయతాక్షుని అనంత పరాక్రమ దుర్నిరీక్ష తేజో నిహత స్వదీప్తు లగుచున్నతి లగుచున్నుతిసేయన శక్తులై భయగ్లాని వహించి బాష్పములు క్రమ్మగ గద్గద కంఠులై తనుల్ మ్రానుపడంగ నవ్విభుని మన్నన గైకొని ఎట్టకేలకున్. పద్మాల వంటి విశాలమైన నేత్రాలు కలిగి
తేరిపారి చూడ్డానికి వీలు కాని తేజస్సుతో ప్రకాశించే ఆ శ్రీమన్నారాయణ ముందు తమ తేజస్సు నిలవలేకపోగా స్తుతించడానికి అశక్తులై భయపడి బాష్పాలు కారుస్తూ గద్గద కంఠులై నిశ్చేష్టులయ్యారు. చివరికి ఆ స్వామి మన్ననతో ఎట్టకేలకు దక్షాదులందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించారు. ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యారో దక్షాదులందరూ కూడా ఆ శ్రీమన్నారాయణ్ణి ఆయన్ని స్తుతించారు. నుదుట కరాంజలులు ఘటించి ఆ మహాత్ముని అంతులేని గొప్పదనాన్ని, ఆ నారాయణుడి యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని నుతించడానికి శక్తి చాలకపోయినప్పటికీ ఆ ధర్మమూర్తిని తమ తమ మతులకు తోచినట్టు కీర్తించడానికి పూనుకున్నారు. బ్రహ్మాదులకు తండ్రి, సునందుడు నందుడు మొదలైన భాగవత జనుల చేత పూజించబడేవాడు, యజ్ఞేశ్వరుడు అయిన ఆ పరమాత్మని శరణుజొచ్చి భగవంతుడు గ్రహించగల పూజాతి ఉపచారాలతో వచ్చిన దక్షుడు ఇలా కీర్తించాడు: దేవా, నీవు నీ నిజ రూపంతో ఉన్నప్పుడు రాగద్వేషాది భావాలకు అతీతుడవు, అద్వితీయుడవు, భయరహితుడవు, మాయను తిరస్కరిస్తావు. మళ్ళీ ఆ మాయని అనుసరించి లీలా మానుష రూపాన్ని ధరిస్తావు. స్వతంత్రుడవై కూడా మాయకు లొంగి రాగద్వేషాతుల కలవాని వల్ల లాగా రామ కృష్ణాది అవతారాలను ధరిస్తావు. కాబట్టి ఈ లోకాలకు నువ్వే ఈశ్వరుడవని, మిగిలిన బ్రహ్మరుద్రాదులు నీ మాయా వైభవమూర్తులని, లోకాలకు ప్రభువులు కారని భేద దృష్టితో భావించే నన్ను నువ్వు రక్షించు. ఈ విశ్వానికి కారణమైన శివుడు, బ్రహ్మ, దిక్పాలకులు, సకల చరాచర జంతువులు అన్నీ నువ్వే. దక్షుడు స్తుతిస్తున్నాడు. నీకు వ్యతిరేకమైనది లోకంలో లేదు అని విన్నవించగా, తదనంతరం ఋత్విక్కులు మొదట దక్షుడు స్తుతించాడు. ఆ తర్వాత ఋత్విక్కులందరూ ఈ విధంగా స్తుతిస్తున్నారు: వామదేవుని శాపవశమున చేసి కర్మానువర్తులము మేమైన కథన బలసి వేద ప్రతిపాద్య ధర్మోపలక్ష్యంబైన ఎట్టి మఖంబునందు దీపింపనింద్రాది దేవతా కలిత రూప వ్యాజమున బొంది పరగు నిన్ను యజ్ఞ స్వరూపుండవని కాని కేవల నిష్కించనుడవు, నిర్మలుడవు, నరయన నవద్యమూర్తివి అయిన నీదు లలిత తత్వ రూపంబు తెలియజాల మయ్య మాధవ గోవింద హరిముకుంద చిన్మయాకార నిత్య లక్ష్మీ విహార. ఓ మాధవ, ఓ గోవింద, ఓ హరి, ఓ ముకుంద, ఓ చిన్మయాకార, ఓ నిత్య లక్ష్మీ విహార. వామదేవుని శాపవశాన మేము కర్మలను అనుసరించి జీవించే వాళ్ళం అయ్యాం. వేదం ప్రతిపాదించే ధర్మానికి ఉపలక్ష్యమైన యజ్ఞంలో ఇంద్రాది దేవతల రూపంలో ప్రకాశించే నువ్వు యజ్ఞస్వరూపుడిగా, కేవల స్థితి గలవాడిగా, నిర్మలుడిగా, అనవద్యమూర్తిగా ఉన్నావు. అలాంటి నీ తత్వస్వరూపాన్ని మేము గ్రహించలేం అని ఋత్విక్కులు స్తుతించారు. అప్పుడు సదస్సులు ఇలా స్తుతించారు శ్రీమన్నారాయణ్ణి: శోకదావాగ్ని శిఖా కులితంబు పృథు క్లేశ ఘన దుర్గ దుర్గమంబు దండధర క్రూర కుండలి శ్లిష్టంబు పాపకర్మ వ్యాఘ్ర పరివృతంబు గురు సుఖ దుఃఖ కాకోల పూరిత గర్త మగుతు ననాశ్రయమైన ఎట్టి సంసార మార్గ సంచారులయ మృగతృష్టి కలబోలు విషయ సంఘమ్ము నహం మమేతి హేతుక దేహ నికేతనములు నయి మహాభారవహులైన ఎట్టి మూఢ జనములేనాట మీ పదాబ్జములు గానజాలు వారలు భక్త ప్రసన్న దేవా. ఓ దేవా, ఓ భక్త ప్రసన్న, దుఃఖము అనే దావాగ్నితో, ఆ దావాగ్ని శిఖలతో కూడి దాటడానికి వీలు లేని అనేక కష్టాలనే దుర్గాలతో కూడి యముడనే క్రూర సర్పాలతో చుట్టబడి పాపపు పనులను అనే పెద్ద పందికొక్కులతో నిండిన కన్నాలతో కూడి ఏ ఆధారము లేని సంసార మార్గంలో ప్రయాణిస్తూ ఎండమావులు వంటి ఇంద్రియాలతో నేను నాది అనే భావనకు మూలమైన దేహాలని అనే ఇల్లు కలిగి ఇలాంటి భారాన్ని మోస్తున్న మూఢజనులు నీ పాద పద్మాలను ఎప్పటికి చూడగలరో కదా. లోక జీవనాన్ని శాశ్వతమని నమ్ముకుంటే ఏమవుతుంది? అందులో దుఃఖమే ఉంటుంది. అలాంటి వాళ్ళు హరిపదాన్ని చేరుకోవడానికి ఎన్ని జన్మాల్లో ఎత్తాలో కదా
అని స్వామికి నివేదిస్తున్నారు సదస్సులు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు, ఇలా స్తుతించాడు. వరద నిరీహ యోగి జనవర్గ సుపూజిత నీ పదాబ్జములు నిరతమునంతరంగమున నిలిపి సమగ్ర భవత్ పరిగ్రహ స్ఫురణదనర్చు నన్ను నతి మూఢులు సంతతం నా మంగళాచరణుడంటంచు వల్కనది సమ్మతి నే గణింపనచ్యుత. ఓ వరద, ఏ కోరిక లేని యోగిజనుల చేత పూజించబడేవాడా, నీ పాద పద్మాలను నిరంతరం ఇలాగే నా అంతరంగంలో నిలిపి నీ అనుగ్రహ స్ఫూర్తితో ప్రకాశించే నన్ను నేనేదో అశుభవర్తిని అని మూర్ఖులు అంటుంటారు. కానీ దాన్ని నేను మనస్సులో లక్ష్య పెట్టను దాన్ని. ఎందుకంటే లయకారుడైన ఈశ్వరుణ్ణి అశుభవర్తి అని అనడం లోకంలో ఉన్నదే. అది అజ్ఞానానికి చిహ్నం. సమస్త జగత్తు లయమందిన తర్వాత మిగిలేది పంచభూతాలే. ఆ పంచభూతాలతో కూడిన దేహ ఆయు నామ రూపాదులను కూడా కోల్పోతే మిగిలేది భస్మమే కదా. ఈ భస్మం భావనా గోచరమైన మహాతత్వం. గ్రంథాలన్నీ కూడా భస్మకోట నివాసిని అని గౌరీమాతను పేర్కొంటున్నాయి. ఆ భస్మము అంతస్తత్వం, పునఃసృష్టికి మూలమైన మహాశక్తి. అదే శివుని అయిపోతా. శివుని యందు లయమైన సకల ప్రపంచం అన్ని విధాల చేతనా శూన్యమైంది, చైతన్య విహీనమైంది. అదొక శ్మశానం లాంటిది. అందులో నివసించేవాడు శివుడు. ఆ శ్మశాన పరిసరాల్లో నివసించే భూత ప్రేత పిశాచాలు, నక్కలు శివుని సహచరాలు అనడం కూడా ఈ అంశాన్ని అనుసరించి చెప్పే భావన మాత్రమే. అప్పుడు ఇలా అందరూ పరమేశ్వరుడు కూడా స్తుతించాక భృగు మహర్షి స్తుతించాడు. భృగువు ఇలా అన్నాడు, అరవిందోదర తావకీన ఘన మాయామోహిత స్వాంతులై పరమంబైన భవన్ మహామహిమము బాటించి కానంగా నోపరు బ్రహ్మాది శరీరులగ్నులై యో పద్మాక్ష భక్తార్తి సంహరణాలోకన నన్ను గావదగు నిత్యానంద సంధాయివై. ఓ పద్మనాభ, భక్తుల ఆర్తిని పోగొట్టే సూపులు గలవాడా, బ్రహ్మ మొదలైన శరీరధారులందరూ కూడా అగ్నులయ్యి నీదైన మహామాయతో మోహించబడిన మనసు గలవాళ్ళే నీ మహామహిమను తెలుసుకోలేకపోతున్నారు. నువ్వు నిత్యానంద సంధాయివై నన్ను కటాక్షించాలి. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నారు, తవిలి పదార్థ భేద గ్రాహకములైన చక్షురింద్రియముల సరవి చూడ గలుగు నీ రూపంబు గడిగి మాయామయం బగున వ్యతిరిక్త మగుతు మరియు జ్ఞానార్థ కారణ సత్వాది గుణముల కాశ్రయభూతమై ఎలరుచున్న నిరుపమాకారంబు నీకు విలక్షణమై యుండు ననుచు నేనాత్మదలతు నిర్వికార నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వ సంబోధ్య నిరవధ్య వేదవేద్య ప్రవిమల ఆనంద సంసార భయ విదూర. బ్రహ్మదేవుడు ఇలా స్తుతిస్తున్నాడు, ఓ నిర్వికార, ఓ నిరంజన, ఓ నిరతిశయ, ఓ నిష్క్రియారంభ, విశ్వ సంబోధ్య నిరవధ్య ప్రవిమాల ఆనంద సంసార భయ విదూర. కేవలం నామరూపాలను మాత్రమే చూసే నేత్రాలతో, ఆ ఇంద్రియాలతో పురుషుడు నీ మాయామయ స్వరూపాన్ని మాత్రమే చూడగలడు. జ్ఞానము, అర్థము, సత్వము మొదలైన గుణాలకు ఆశ్రయభూతమై ఉపమానాదులకు అందని అసత్తుల కంటే వేరే సత్యమై సాటి లేనిదై విలక్షణమైన ఉన్న నీ రూపాన్ని జీవులు చూడలేరు. ఒక్క సూర్యుడిని చూడడానికే మనకు కళ్ళు చాలు. కోటి సూర్య సమాన తేజులైన భగవంతుడిని చూడడానికి ఎలా సరిపోతాయి? అర్జునుడికే భగవద్గీతలో దివ్య చక్షులు ఇచ్చి చూపించారు, విశ్వరూపాన్ని చూపించారు పరమాత్మ. అందుకని మనలాంటి వాళ్ళకి అలా పరమాత్మని చూడాలి అంటే నేత్రాలు కూడా పరమాత్మ ప్రసాదించాలి. భారతంలో ధృతరాష్ట్రుడికి, అర్జునుడికి, భీష్ముడికి పరమాత్మ ప్రసాదించిన దివ్య చక్షుల వల్లే ఆ రూపాన్ని చూడగలిగారు. అప్పుడు వీళ్ళందరూ ఇలా స్తుతిస్తుంటే ఇంద్రుడు స్తుతించాడు, దితి సంతాన వినాశనాసాధన సముద్దీప్తాష్టబాహ సమన్వితమై యోగి మనోనురాగకరమై వెల్గొందు నీ దేహ మాయతమైనట్టి ప్రపంచముంబలెను మిథ్యాభూతము భూతముంగామి శాశ్వతముంగా మదిలో తలంతు హరి దేవా దైవ చూడమణి. ఓ దైవ చూడమణి, దేవా శ్రీహరి దితి సంతానమైన దైత్యుల్ని రాక్షసులను నశింపచేసే సాధనమయ్యి
వెలుగొందే అష్టబాహువులతో కూడి యోగుల మనస్సులకు అనురాగాన్ని కలిగించేలా ప్రకాశించే నీ దేహం పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలో మిథ్య కాదు, శాశ్వతము అని నేను భావిస్తున్నాను అని. అప్పుడు ఋత్విక్కులు ఇంతకుముందే స్తుతించారు. ఋత్విక్కుల పత్నులందరూ ఆ శ్రీహరిని ఇలా స్తుతిస్తున్నారు. కడగి భవత్ పదార్చనకు గానిటు దక్షుని రచింపగా బడిసితి కంఠరోషమున భస్మము నొంది పరేత భూమి అయి చెడికడు శాంతమేధమున జెన్నరియున్న మఖంబుజూడు మేర్పడ జలజాభ నేత్రముల భావనమై విలసిల్లు నచ్చుత. వచ్చుత, నీ పాదాలని అర్చించడం కోసం దక్షుని చేత ఈ విధంగా రూపకల్పన చేయబడి ఈశ్వరుని కోపంతో బూడిదయ్యి శ్మశాన భూమిగా మారిపోయి విధ్వంసం అయిపోయి ఏ సందడి లేక ప్రకాశించని యజ్ఞం నీ నేత్ర పద్మాలతో నువ్వు చూసినంతనే పావనమై విలసిల్లుతున్నది అని విష్ణు పాదపూజకి ఏర్పాటు చేసిన యజ్ఞం శివాపరాధం వల్ల ధ్వంసం అయిపోయింది. శివకేశవ హృదయాలను ప్రసన్నం చేసుకోవాల్సిన తీరుని ఇక్కడ చెప్పినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఋషులు ఇలా కీర్తించారు. అనఘా మాధవ నీవు మావలె కర్మారంభివైయుండియున్ విను తత్కర్మ ఫలంబు వంద వితరుల్ విశ్వంబునన్ భూతికైన కై యనయంబున్ భజించు నిందిరగర బర్ధిన్ నినుంజేరగై కొనని వేమందుము నీ చరిత్రమునకున్ గోవింద పద్మోదర. ఓ గోవింద, ఓ పద్మనాభ, ఓ పుణ్యాత్మ, ఓ మాధవ, నీవు మాలాగే కర్మలను చేస్తావు, కానీ కర్మ ఫలితం నీకు అంటదు. నువ్వు ఇతరుల సంపదల కోసం నిరంతరం సేవించే లక్ష్మీదేవి నిన్ను చేరినప్పటికీ పట్టించుకోవు. ఇంకా నీ నడవడి గురించి మేమేం చెప్తాము. అప్పుడు సిద్ధులు ఇలా అన్నారు. హరి భవదూషణ హరి భవ దుఃఖ భీషణ దవానల దగ్ధ తృషార్త మన్మనో ద్విరదము శోభనంబును పవిత్రమునైన భవత్ కథాసుధా సరిదవగాహనంబునను సంస్కృతి తాపము వాసి క్రమ్మరన్ దిరుగదు బ్రహ్మముంగనిన ధీరుని భంగి భయోరు హోదరా. ఓ హరి, ఓ పద్మనాభ, సంసార దుఃఖమనే భీషణ దావాగ్నిలో చిక్కి కాలిపోయి దాహంతో తల్లడిల్లే మా మనస్సనే మదగజం పవిత్రమైన నీ కథామృతము అనే నదిలో మునిగి తేలి సంసార దుఃఖాన్ని పోగొట్టుకుంది పరబ్రహ్మతో ఐక్యాన్ని బోధించిన ధీరుడిలాగా మళ్ళీ సంసార సుఖాల వైపు ఇంకా చూడదు. ఒకసారి నేను చూస్తే ఇంకా సంసార సుఖాలు దగ్గరికి కూడా రావు. అప్పుడు ఆ యజ్ఞం చేసిన దక్షిణ భార్య అయిన ప్రసూతి ఇలా అంది. కరచరణాది కాంగముల గల్గియు మస్తము లేని మొండెమం బరువడి నొప్పకున్న గతి బంకజలోచన నీవు లేని యధ్వరము ప్రయాజలంద కలిగి తద్దయు నొప్పకయున్నది ఎడన్ హరి ఇటు నీదురాక శుభమయ్య రమాధిపమమ్ముగావవే. ఓ పద్మాక్ష, ఓ లక్ష్మీనాథ, కాళ్ళు చేతులు మొదలైన అంగాలన్నీ ఉన్నా సరే తలలేని మొండెంతో దేహం ప్రకాశించదు. అలాగే యాజులు ప్రయాజులు కలిగి కూడా నువ్వు లేని యజ్ఞం ప్రకాశించదు. నీ రాక వల్ల మాకు శుభం కలిగింది, మమ్మల్ని రక్షించు అని ఆవిడ పాపం ప్రసూతి అంది. అప్పుడు లోకపాలకులు ఇలా నుతించారు. దేవాది దేవ ఈ దృశ్య రూపంబు సుమహిత విశ్వంబు చూచు భూతుండవైనట్టి నీవు న సత్ప్రకాశ రూపంబులై గలుగు మామ కేంద్రియంబుల చేతనీశ్వర నీ మాయ వందించి పంచభూతోపలక్ష్మి లక్షితంబగో దేహి విధంబునగానగ బడుదువు గాని ఏర్పడిన శుద్ధ సత్వగుణయుక్తమైన భాస్వత్స్వరూప ధరుడవై కానబడవుగా పరమపురుష యవ్యయానంద గోవింద ఎట్లుగాక ఎనయ మా జీవనములింకనేమి గలవు. దేవాదేవ, అవ్యయానంద, గోవింద, పరంపురుష, ఈ కనిపించే మహావిశ్వాన్ని నువ్వు ప్రత్యేగాత్మలాగా చూస్తావు. అసత్ప్రకాశ రూపాలే కనిపించే మా ఇంద్రియాలకు నీ మాయ కల్పించి పంచభూతాల సమన్విత రూపమైన ప్రాణిలా కనిపిస్తావు. శుద్ధ సాత్విక గుణంతో నిండు కూడిన నీ రూపాన్ని మాకు చూపించలేదు. నువ్వు ఏం బతుకులయ్యా మావి అని అంటే, అప్పుడు యోగీశ్వర్లు ఇలా అంటున్నారు. విశ్వాత్మ నీయందు వేరుగా జీవుల గనడెవ్వడటు వాని కంటే ప్రియుడు నీకు లేడైనను
నిఖిల విశ్వోద్భవ స్థితి విలయంబుల కథన దైవ సంగతి నిర్భిన్న సత్వాది గుణ విశిష్టాత్మేయ మాయచే నజ భవాది వివిధ భేదములొందుదువు స్వస్వరూపంబు నందుండుదువు వినిహత విమోహి వగుచునుందువు గద నిన్న అనన్యభక్తి భృత్య భావంబు దాల్చి సంప్రీతి గొల్చు మమ్ము రక్షించవే కృపామయ రమేశ పుండరీకాక్ష సంతత భువన రక్ష. ఓ విశ్వాత్మ, ఓ పుండరీకాక్ష, నిరంతరం భువనాలను రక్షించేవాడా, రమేశ, కృపామయ, నీ నుండి జీవులను వేరుగా చూడలేం. అలా వేరుగా చూడని వాడే నీకు ప్రియుడు. సర్వభూత హితే రత అంటారు కదా. అయినప్పటికీ ఈ సమస్త జగత్తు సృష్టి స్థితి లయాల కోసం సత్వాది గుణ విశిష్టమైన నీ మాయ చేత బ్రహ్మ శివాది వివిధ భేదాలను పొందుతున్నావు. బ్రహ్మ శివుడు అన్ని నువ్వు అన్నీ ఒకటే. నువ్వుగానే ఏ మోహం లేకుండా ఉంటావు. అనన్యమైన భక్తితో దానభావంతో సంప్రీతితో కొలిచే మమ్మల్ని రక్షించాల్సింది. అప్పుడు శబ్ద బ్రహ్మ ఇలా కీర్తించారు. హరిభవదీయ తత్వము సమంచిత భక్తి నిరుంగనేను నా సరసిజ సంభవాదులను జాలము సత్వగుణాశ్రయుండవున్ బరుడవు నిర్గుణండువు నువ్వు బ్రహ్మము నైతగు నీకు నెబ్డు నిందరము చతుర్విధార్థ ఫలదాయక మృక్కెదం ఆదరింపవే. ఓ హరి, ధర్మార్థ కామమోక్షాది చతుర్విధార్థ ఫలదాయక నీ తత్వాన్ని నేనే కాదు బ్రహ్మాదులు సైతం తెలుసుకోలేరు. సత్వగుణాశ్రయుడువు, పరాత్పరుడువు, నిర్గుండవు, పరబ్రహ్మవు. ఇక్కడున్న మేమంతా నీకు మొక్కుతున్నాము, ఆదరించండి అంటే అప్పుడు హవరక్షాచరణుండవై నెగడు దీవయగ్నిహోత్రాది పంచవిధంబున్ మరి మంత్ర పంచక సుస్పష్టంబై తగంబొల్చు నా హవరూపంబు నీకు మ్రొక్కెదను నీ యాజ్ఞన్ భువిన్ హవ్యముల్ సవనవ్రాతములన్ వహింతు హరియుష్మత్ తేజముంబూనుచున్. ఓ శ్రీహరి, యజ్ఞరక్షణ అగ్నిదేవుడు అంటున్నాడు. యజ్ఞరక్షణ చేస్తూ అగ్నిహోత్రాది పంచరూపాలతో 5 మంత్రాలతో సృష్టించబడిన యజ్ఞ రూపాన్ని ధరించిన నీకు నేను మొక్కుతున్నాను. యజ్ఞస్వరూపుడు కదా పరమాత్మ. స్వామి, నీ ఆజ్ఞతో యజ్ఞయాగాది క్రతువుల్లో నీ తేజస్సుని నేను తీసుకొని హవిస్సులన్నీ కూడా స్వీకరిస్తున్నాను. అప్పుడు దేవతలు ఇలా స్తుతిస్తున్నారు. మును కల్పాంతమునందు గుక్షినఖిలంబుందాచి ఏకాకి వై జనలోకోపరి లోకవాసులను యుష్మత్వత్త మార్గంబు చింతనముంజేయ భయోధియందు నహిరాట్టల్పంబునన్ బవ్వళించిన నీ రూపము నేడు చూపితివి లక్ష్మీనాథ దేవోత్తమ. పూర్వం దేవతలందరూ ఇలా అంటున్నారు. పూర్వం కల్పాంత సమయంలో సమస్తాన్ని కుక్షిలో దాచి ఒంటరిగా శేషతల్ప సాయివై ఉన్న నీ రూపాన్ని జనలోకానికి పైనున్న సత్యలోక తపోలోకాలు ఎందున్నవారు మనసులో మన్నం చేస్తారు. అలాంటి రూపాన్ని మళ్ళీ మాకు ఇవాళ చూపించావు అంటే అప్పుడు గంధర్వులు ఇలా స్తుతిస్తున్నారు. హర పంకేజ భవామరాదులు మరీచ్యాది ప్రజానాథు లోయరవిందాక్ష రమాహృదీశ భవదీయాంశాంశ సంభూతులై పరగంధావకలీలయైనగడు నీ బ్రహ్మాండముందేవ ఈశ్వర నీకే మతి భక్తి మృక్యదము దేవాధీశ రక్షింపుమా. ఓ పద్మాక్ష, లక్ష్మీ హృదయనాథ, హరుడు బ్రహ్మదేవతలు, బ్రహ్మదేవతలు, మరీచి మొదలైన ప్రజాపతులు మొత్తం అంతా నీ అంశే. ఈ బ్రహ్మాండం అంతా నీలీలే. ఓ దేవచూడమణి, ఓ ఈశ్వర, మేము నీకు అతి భక్తితో ప్రణమిల్లుతున్నాము. అప్పుడు విద్యాధరులు ఇలా స్తుతిస్తున్నారు. నలినాక్ష వినుభవన్ మాయావశంబున దేహంబు దాల్చి తద్దేహమందు నాత్మనహం మేత్యభిమానమును పొంది పుత్ర జాయాగృహ క్షేత్రబంధు ధన పశు ముఖ వస్తు తతుల సంయోగ వియోగ దుఃఖముల నుందుచుండు ధృతి విహీనుడు న సద్విషయాతి లాలసు డతి దుష్టమతియునైనట్టివాడు దవిలి భవదీయ గుణ సత్కథా విలోలు డయ్యనేనియునాత్త మోహంబు వలన బాసి వర్తించు విజ్ఞాన పరత కలిగి చిరదయాకార ఇందిరా చిత్తచోర. ఓ పద్మనేత్ర, ఓ దయామూర్తి,
ఇంద్రియాదేవి హృదయాలని దొంగిలించినవాడా, నీ మాయకు వశుడై దేహాన్ని ధరించి మానవుడు నేను నాది అనే అభిమానాన్ని పొంది భార్య బిడ్డలు, నా ఇల్లు నా పొలం, నా బంధువర్గము నా ధనము, నా పశువులు, ఇలాగా వస్తు సమూహపు సంయోగ వియోగాలతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ధైర్య విహీనుడు, ఇంద్రియ విషయాల పట్ల అతిలాలసుడైన వాడు, అతి దుష్టమతి అయినవాడు కూడా నీ గుణాలను చెప్పే సత్కథలను వింటే చాలు మోహాన్ని వీడి విజ్ఞానియే జీవిస్తాడు. అంటే అప్పుడు బ్రాహ్మణ జనం అంతా కూడా ఇలా అన్నారు: ఓ దేవా, ఏ యజ్ఞం, ఈ యజ్ఞం చేసే వస్తువులు, అగ్ని మంత్రాలు, సమిధలు, దర్భలు, పాత్రలు, సదస్యులు, ఋత్విక్కులు, దంపతులు, దేవతలు, అగ్నిహోత్రం, పితృదేవతల ఆహారం, సోమరసం, నేయి, యజ్ఞంలో కట్టబడే పశువు, అన్నీ నువ్వే కదా, అన్నీ నువ్వే కదా. అది బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అది ఆ పద్యం భగవద్గీతలో కనిపిస్తుంది. ఇక్కడ అందరూ కూడా బ్రాహ్మణులందరూ ఇలా స్తుతిస్తున్నారు పరమాత్మని. మొత్తం అన్నీ నువ్వే. పూర్వం నువ్వు వేదమయమైన వరాహ అవతారాన్ని ధరించి కర్ర వంటి కోరతో ఏనుగు పద్మాన్ని ధరించినట్లు పాతాళంలో కుంగిపోయిన భూదేవిని పైకెత్తావు. యోగిజనుల చేత స్తుతించబడ్డావు. యజ్ఞస్వరూపుడమైన నువ్వు కర్మభ్రష్టులమైన మా పట్ల ప్రసన్నుడు కావాల్సింది. నీ నామ సంకీర్తనం చేత సకల విఘ్నాలు నశిస్తాయి. అలాంటి నీకు మేము నమస్కరిస్తున్నాము అని తన్ను సకల జనములు వినుతించిన హరిభవుండు విఘ్నము గావించిన యా దక్షుని యజ్ఞము ఘనముగ చెల్లించే కొరత కాకుండగను. అప్పుడు సమస్త జనులు అలా హరిని శ్రీకరిని కీర్తించేసరికి రుద్రుడు ఆటంకపరిచిన ఆ దక్షుని యొక్క యజ్ఞాన్ని శ్రీహరి ఏ కొరత లేకుండా పూర్తి చేశాడు. సకలాత్ముడు తానగుటను సకల హవిర్భోక్తయ్యు జలజాక్షుండున్ ప్రకట స్వభావముననయ్య కలంకుడు తృప్తి పొంది అనే దక్షునితోన్. దక్షుడి యజ్ఞం పూర్తయింది. సకలాత్ముడు, సమస్త యజ్ఞద్రవ్యాలను భుజించేవాడు, ఏ కళంకము లేనివాడు అయిన హరి తృప్తి పొంది దక్షునితో ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్మ, నేను బ్రహ్మ, శివుడు ఈ జగత్తుకు కారణభూతులం. అందులో నేను ఈశ్వరునిగా పైనుంచి గ్రహించేవానిగా స్వయం ప్రకాశించేవాడిగా ఉన్నాను. త్రిగుణాత్మకమైన నా మాయలో ప్రవేశించి సృష్టి స్థితి లయాలకు కారణభూతమైన ఆయా పనులకు తగిన బ్రహ్మరుద్రాది పేర్లను పొందుతుంటాను. అలాంటి అద్వితీయ పరబ్రహ్మ రూపధారైన నా యందు బ్రహ్మను, శివుని, భూతగణాలను మూర్ఖుడు వేరువేరుగా చూస్తాడు. మనిషి శరీరం నుండి కాళ్ళు చేతుల్ని వేరుగా చూడనట్లే నా భక్తుడు ప్రాణకోటిని నా నుండి వేరుగా చూడకూడదు. కాబట్టి త్రిమూర్తులమైన మా ముగ్గురిని ఎవరైతే వేరువేరుగా చూడడో వాడే కృతార్థుడు అని అన్నాడు. అని అనేసరికి అప్పుడు దక్షుడు విని విష్ణు దేవత కంబనగా త్రికపాల కలిత మగునాయాగం బున దగన విష్ణుని పద వనజంబులు పూజ చేసి వారని భక్తిని. అప్పుడు దక్షుడు ఏం చేశాడంటే శ్రీ మహావిష్ణువుని ప్రధాన దైవంగా స్వీకరించి, అలాగే 3 కపాలలో త్రికాపాలయష్టిని 3 కపాలాలతో కూడిన యాగాన్ని సంస్కరించబడిన పురోడాసమును సమర్పించి శ్రీహరిని పూజించాడు. అంతేకాకుండా యజ్ఞానికి అంగభూతమైన మరికొన్ని యాగాలను కూడా చేశాడు. వీటిని అంగప్రధానక యాగాలని అంటారు. వీటిలో దక్షుడు దేవతలను, రుద్రుణ్ణి పూజించాడు. ఇష్ట భాగాల్లో ఒకదాని నుండి మరొక విశిష్ట భాగాలను కల్పించి ఉదవసానము అనబడే యజ్ఞకర్మతో పరిసమాప్తి చేశాడు. ఆ పైన తాను, ఋత్విక్కులు సోమపానం చేసిన వారితో కలిసి అపభృత స్నానాలను ఆచరించి సకల ఫలాలను పొందినవాడే దక్షుడు ప్రకాశించాడు. దక్షుణ్ణి చూసి ధర్మమునందు మాత్రమే బుద్ధి నిలిచి జీవింతువుగాక అని దేవతలు, మునులు, బ్రాహ్మణులు తమ తమ మందిరాలకు వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు తమ తమ నివాసాలకు వెళ్ళారు అని మైత్రేయ మహర్షి విదురుడితో చెప్తున్నాడు. ఆ పైన దక్షుని కుమార్తె అయిన సతీదేవి పూర్వదేహాన్ని వదిలేసి హిమవంతునికి పుత్రికగా, పర్వతునికి పుత్రికగా పార్వతిగా మేనకకు జన్మించి ప్రళయకాలంలో నిద్రించిన శక్తి
సృష్టి సమయంలో ఈశ్వరుణ్ణి చేరినట్లు తన భర్త పరమేశ్వరుణ్ణి వరించింది. ఇది దక్షిణ యాగాన్ని ధ్వంసం చేసిన రుద్రుని యొక్క చరిత్ర. దీనిని బృహస్పతి తన శిష్యుడైన ఉద్ధవుడికి చెప్పాడు. అతడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను అని మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు. ఈ ఆఖ్యానము చదివిన ధీయుతులకు వినిన ఎట్టి ధీరుల కైశ్వర్యాయు కీర్తులు కలుగును, వాయును దురితములు తొలగు భవబంధములు. ఆ శ్రీహరి దక్షునికి బోధించిన పరమార్థ తత్వాన్ని గ్రహించి ఆచరణాత్మకంగా జీవించేవాళ్ళు ఈ కథని, ఈ దక్షయజ్ఞం కథని ఎవరు విన్నా చదివినా అలాంటి ధైర్యవంతులకు ఆయువు కీర్తి సమకూరుతాయి, పాపాలన్నీ తొలగి జన్మ దుఃఖాలన్నీ నశిస్తాయి అని మళ్ళా మైత్రేయ మహర్షి ఇలా అన్నాడు విదురుడితో. విను సనకాదులు నారదుడును హంసుడు నరునియు రుభుడు యతియు గమలాస నజులు నైష్టికులనికే తను లగుటన్ సాగవయ్యధ్వంసంబుల్. సనక సనందనాథులు, నారదుడు, హంసుడు, అరుణి, రుభువు, యతి వీళ్ళందరూ బ్రహ్మమానస పుత్రులు, నిష్ఠాపరాయణులు, ఆధ్యాత్మిక అర్థంలో దేహధారణ చేయని ప్రాణశక్తులు. దేహధారణ లేనందువల్ల వాళ్ళకి మాత్రం వంశాలు కొనసాగలేదు అని మరికొంతమంది ఉన్నారు చూడు. అధర్ముడు, ఆ అధర్ముడికి మృష అంటే అసత్యం అనే భార్య వల్ల దంభుడు అనే పుత్రుడు పుట్టాడు. మాయ అనే పుత్రికి జన్మించారు. అధర్మ సంతానమైన వాళ్ళిద్దరూ దంపతులయ్యారు. సంతానం లేని నిరుతి వాళ్ళను దత్తత తీసుకున్నాడు. వాళ్లకు లోభుడు నికృతి అనే సంతానం జన్మించి దంపతులయ్యారు. ఆ దంటకు కలి దురుక్తి అనేవాళ్ళు జన్మించారు. వాళ్ళు కూడా దంపతులయ్యారు. ఆ దంపతులకు భయ మృత్యువులనే జంట కలిగారు. వాళ్ళకి యాతన నిరయము, యాతన అంటే దుష్కర్మ ఫలితం, నిరయము అంటే నరకం జన్మించారు. వీరు సంసారకారకమైన అధర్మ వృక్షానికి కొమ్మలే ప్రకాశించారు. శ్రేయస్సు కోరే ఏ నరుడైనా వీళ్ళను కొంచెం కూడా దగ్గరగా ఉండకూడదు, వీళ్ళని అనుసరించకూడదు కొంచెం కూడా అని మైత్రేయ మహర్షి అధర్ముడు అనే కుమారుడికి జన్మించిన వంశవృక్షాన్ని తెలియచేశాడు. ఈ విధంగా సృష్టిని ప్రతిఘటించే ప్రతి సర్గాన్ని గురించి సంగ్రహంగా చెప్పాను నీకు అని విదురుడితో చెప్తున్నాడు. ఈ పుణ్యకథను ఎవరైనా 3 సార్లు వింటే చాలు పాపరహితుడవుతాడు అని చెప్పారు. అధర్మ ప్రవర్తనను అనుసరించకుండా ఉండేవాడే పాపరహితుడవుతాడు అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్పాడు. సౌనకాదులకు సూత మహర్షి చెప్పాడు. ఇలా చెప్పి ఆ తరువాత నేను నీకు ధ్రువుడి గురించి చెప్తాను, ధ్రువోపాఖ్యానం చెప్తాను అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఇక్కడ మనం ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.